నేనైతే డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఆ డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేసేటప్పుడు కంప్యూటర్ ల్యాబ్‌కి వెళ్తే అక్కడైతే ఇలాంటి ఇమేజెస్ చాలా ఉండేవి. అబ్బా! చూడటానికి చాలా బాగున్నాయి అని డెస్క్‌టాప్ మీద సెట్ చేసేవి. ఇవన్నీ ఎప్పుడు చూస్తా ఉండేదాన్ని. ఇవన్నీ వీళ్ళు పెయింటింగ్ ఏసేవాళ్ళేమో లేకపోతే ఎలా అనైతే ఏ ఐడియా ఉండేది కాదు నాకు. తర్వాత రాను ఇవన్నీ మన వెదర్‌లో వచ్చే మార్పులు, అప్పుడు అక్కడ ఏ విధంగా ఉన్నవి అని ఫోటోగ్రాఫర్స్ షూట్ చేసి అలా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తారు, లేకపోతే ఫోటోలు ఉంటాయి అని అయితే నాకు అర్థమైంది. మా ఇంటి దగ్గర అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి కానీ లేస్తే ఇటువంటి సీనరీని కంపల్సరీ డైలీ చూస్తాను. చాలా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తాడు ఇటు సైడ్ నుంచేను మాకు. ఉదయించేటప్పుడు ఆ మేఘాల పైన సూర్య కాంతి పడి అది ఆ విధంగా అయితే చక్కగా ప్రకాశిస్తూ లొకేషన్ ఇందాక చూశారు కదా, చాలా పీస్ఫుల్గా ఉంటాయి. మంచి మంచి వ్యూస్ కూడా కనిపిస్తాయి. ఇదైతే ఈవినింగ్ వ్యూ. ఈవినింగ్ మేము వెళ్ళొస్తుంటే ఈవినింగ్ మా ఊర్లో ఎలా ఉంటుందని అయితే నేనైతే చూపిస్తున్నాను. అంతా చక్కగా పొలాలు, రోడ్డు ఇలా ఉంటాయి. ఇది క్యాప్చర్ చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. ముఖ్యంగా ఈ ఇమేజ్ తీయటంకి అయితే చాలా కష్టపడ్డాను. వీడియో అయితే రాలేదు, ఫోటో రావట్లేదు. నైట్ మోడ్ పెడితేనే ఈ ఇమేజెస్ అన్నీ ఎలా ఉన్నాయి అలానే నా ఫోన్లో అయితే రికార్డ్ అయ్యాయి. ఇది కూడా మీతో షేర్ చేసుకుందామని షేర్ చేశాను. వ్యూస్గా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఈ మినీ బ్లాక్ అయితే ఇంతే. ఇదైతే చాలా షార్ట్ బ్లాక్. ప్రకృతి అయితే చాలా అందమైనది. దానికి కానీ కోపం వచ్చిందా మన పైన విలయ తాండవం చేసిద్దని అయితే నా అభిప్రాయం. దీనిలో మీలో అయితే ఎంతమంది అగ్రీ అవుతారో కంపల్సరీ కామెంట్ చేయండి. వ్యూస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అంతే.